కోసల దేశపు యువరాణి మయూరీదేవికి యుక్త వయస్సు వచ్చింది. కుమార్తెకు వివాహం చెయ్యాలని సంకల్పించాడు మహారాజు. కాని మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజునుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్లు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చెయ్యలేనేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణిగారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కాని నేను నిరుపేదన్ని కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతమంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతనెవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతీదేశపు యువరాజు వివేకవర్ధనుణ్ణి. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పా అంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు.